ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని యందు ప్రేమించబడినటువంటి ప్రతి ఒక్కరికి, సహోదరునికి, సహోదరికి, పిల్లలకు, పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మీ సహోదరుడు పాల్ మోసెస్ విన్సెంట్. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచు ఆ క్షేమాన్ని కలిగించిన ఆ ప్రభు అయిన క్రీస్తు వారికి వందనాలు, దేవదేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తు పునరుద్ధానము అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మాట్లాడాలని దేవుడు ఒక ప్రేరేపణ కలిగించినాడు. పునరుద్ధాన దినము, ఈస్టర్కు మరి ఆ మాటకు కొన్ని అర్థాలు వేరువేరుగా వచ్చేటువంటివి ఉన్నాయి. అనగా ఈస్టర్ అనేది మనకు బైబిల్కి సంబంధించింది కాదని రకాలుగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక దేవత సంబంధించినటువంటి పేరు, విగ్రహారాధనకు సంబంధించినటువంటి పేరు. సరే, ఏదేమైనప్పటికీ మనము నేర్చుకున్న విధానం ప్రకారం మనం చూస్తే పునరుద్ధానానికి గుర్తుగా ఈస్టర్ అనేసి మనం విన్నాం. సరే, ఈస్టర్ అనే పదం ఒకవేళ తీసి పక్కన పెట్టినా కూడా పునరుద్ధానము, క్రీస్తు పునరుద్ధానము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే క్రీస్తు యొక్క అనుచరులందరూ యేసుక్రీస్తును అనుసరిస్తూ ఉన్నటువంటి వారందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అది ఈస్టర్ అంటామో ఇంకేమంటామో ఒకటి మాత్రం అంటాం, పునరుద్ధాన దినమని. మనకు విశ్వాసం దేని మీద ఉంది అని అంటే మరణము, దానికి ముందు ఆయన శ్రమ, మరణము, ఆయన భూస్థాపన, తర్వాత పునరుద్ధానము, తర్వాత ఆరోహణము. ఈ 6 విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం పెట్టుకోవాల్సినటువంటిది, మనం చర్చించుకుంటున్నది దేని మీద, ఏ వాక్యం మీద మనం ధ్యానించుకుంటున్నామని అంటే పునరుద్ధానము అనేటువంటి దాని మీద మనము ధ్యానించుకుంటున్నాం. ప్రియులారా, పునరుద్ధానము గురించి చాలామంది వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు లేకపోలేదు. అనగా క్రీస్తు వారు ఇంకా లేదు, అసలు రాలేదు అనేటువంటి వాళ్ళు, పుట్టలేదన్న వాళ్ళు, చనిపోయింది లేదు, సిలువ వేయబడలేదు, ఆయన వచ్చింది అతను కాదు, దొంగనే వచ్చినాడు అన్నట్టుగా ఎన్నో రకరకాలుగా మాటలు మనం కొన్నిసార్లు కొన్ని వీడియోలను బట్టి, కొంతమంది చెప్పినటువంటి వాక్యాలను బట్టి విన్నాము. కొన్ని గ్రంథాలు కూడా ఆ విధంగా రాసుకొని ఉన్నారు కొందరు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా రాసుకున్నారు. సరే, వాళ్ళు ఎలాగా రాసుకున్నా ఒక దినమున దేవుడి దగ్గర వాళ్ళు లెక్క ఒప్పజెప్పాలనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. శిక్ష నుండి తప్పించుకోవాలనే ఆశ కోరిన వాళ్ళు ఇలాంటివి మానుకొని మారు మనసు పొంది దేవుళ్ళకి రావాలని మనం ఆశిస్తాం, ప్రార్థిస్తాం కూడా. ఎందుకంటే సర్వలోకమును మరి ప్రేమించి ఎవరు నశించకుండా ఉండాలనేసి యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. మరి అందరి యొక్క రక్షణ నిరర్ధకము కాకుండానట్లు, నిర్ధారణ బలమగునట్లు, వాళ్ళ నిరీక్షణ బలమగునట్లు క్రీస్తు యొక్క పునరుద్ధానమును కలిగించిన దేవదేవునికి వందనాలు. మరి ఆ పునరుద్ధానం వలన మనందరి యొక్క పునరుద్ధానం కూడా మనము చూడగలిగేటువంటి కృపను దేవుడిచ్చాడు. సరే, మనము ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము గురించి పాత సంగతులుగా మాట్లాడేది కాకుండా, మరీ కొత్తవి కాకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం కొంత గ్రహించి వాటి ద్వారా
మనం ఆత్మ సంబంధమైన పునరుద్ధానాన్ని పొందుకునేదానికి ప్రయత్నించులాగున మన యొక్క వాక్య ధ్యానాన్ని మనం చూద్దాం, గమనిద్దాం ఎలాగా ఉన్నది అని. దీని ప్రకారంగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. దేనిని ముందు వాగ్దానము చేసెను? యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను. తర్వాత ఎవరి ద్వారా? లేఖనముల ద్వారా, ప్రవక్తల ద్వారా. మరి ముందుగానే అవి మన దగ్గరకు వచ్చే విధంగా దేవుడు మరి ఆయన శక్తిని ఉపయోగించి తీసుకొని మన ముందు పెట్టాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు 5వ వచనము, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అంటే ఆయన యూదా గోత్రము నుండి దావీదు కుమారుడుగా, దావీదు తనయుడుగా మరి భూలోకానికి శరీరానుసారముగా వచ్చినాడు. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, అంటే ఆయన పురుషుని ద్వారా, ఒకవేళ స్త్రీకి పుట్టినప్పటికీ కూడా పురుషుని ద్వారా పుట్టలేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆత్మ ద్వారా పుట్టాడు, స్త్రీ కడుపులో పుట్టాడు. అది ఏ విధంగా మరి నిర్వీర్యం కాకుండా, నిరర్థకము కాకుండా ఏం చేశాడు దేవుడు అనంటే, మృతులలో నుండి ఆయన పైకి లేవనెత్తి, ఆ మృతులలో నుండి పైకి లేవనెత్తబడుట అది ఆత్మకు మాత్రమే సాధ్యము. ఆత్మ ఒక్కడే ఆ పని చేయగలడు. ఆత్మను తీసుకునే, ఆత్మను చేయించేటువంటి శక్తి ఆత్మకు మాత్రమే ఉన్నది. అది ఆయన చేసి, అనగా శరీరమును ఏ విధంగా తను మలుచుకోవాలనో ఆ విధంగా మలుచుకునేటువంటి శక్తి ఆత్మకున్నది. ఆత్మ చెప్పినట్లు ఏదైనా గడువు చేస్తుంది. రాళ్ళు పలకగలిగినప్పుడు, రాళ్ళు మాట్లాడగలిగినప్పుడు, గాడిద మాట్లాడగలిగినప్పుడు, బైబిల్ వాక్యాల ప్రకారంగా మరి సముద్రము మరి చీల్చబడగలిగినది అంటే మరి అది దేవుని యొక్క శక్తి, ఆత్మశక్తి కాబట్టి అది జరిగింది, లేకపోతే జరగదు. కాబట్టి అదే శక్తితోటి దేవుడు ఏం చేశాడు? మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, అంటే ఆయనను పునరుద్ధానుడిగా చేశాడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, అంటే దేవుని యొక్క కుమారుడు అంటే ఆత్మ కుమారుడు, ఆత్మే అయి ఉంటాడు. ఆ ఆత్మను పొంది లేచాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దయచేసి ఈ మాటలను మనందరం మన హృదయంలో భద్రపరచుకోవాలి. శరీరాన్ని బట్టి అయితే దావీదు కుమారుడే. ఆత్మానుసారంగా తీసుకున్నట్లయితే మృతులలో నుండి ఎవరికి శక్తి ఉంది? నీకు నాకు ఉన్నటువంటి శరీరము ఇంకొక శరీరాన్ని పైకి లేవనెత్తడానికి శక్తి కలిగి ఉన్నదా? లేదు. ఆత్మ సంబంధి అయితేనే దానికి మరి శక్తి కలిగిన వాడని మనం గుర్తించాలి. దేవుడు ఆత్మ, ఆయన ఏం చేశాడు? నరుని సృజించి నరుని నాసికారంధ్రములలో తన యొక్క జీవ వాయువును ఊది ఆయన ఆత్మను ఆ శరీరంలో అమర్చాడు. ఆయన ఆత్మను, ఇప్పుడు నీవు నేను ఒకే ఆత్మ కలిగి ఉన్నాము అంటే అది దేవుని ఆత్మే అయి ఉండాలి. లేదంటే సాతానుకు అమ్మబడి ఉన్నట్లయితే మనల్ని మనమే అమ్ముకున్నామని అర్థం. అప్పుడు దురాత్మలు వచ్చి పీడించటము ఇలాగ జరుగుతుంది. కానీ మనం ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. ఒకళ్ళ శారీరకంగా వాళ్ళు చనిపోయినా దేవుడు శక్తిని ఇచ్చాడు అని అంటే, ఆత్మను దాంట్లో మరలా ప్రవేశింపజేసినాడంటే ఆ శరీరానికి జీవము మరలా వస్తుందనే విషయాన్ని గ్రహించాలి. కుళ్ళిపోయిన జీవితం కూడా. అందుకనే యోబు గారు అంటాడు, నా శరీరం క్షీణించినను నేను ఆయనను
నేను తిరిగి చూస్తాను, నా కళ్ళతోటి నేనే చూస్తాను, తిరిగి లేచి చూస్తాననేది పునరుద్ధాన శక్తి జ్ఞానము పొందిన వాడై ఈ మాట చెప్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరు? యోబు గారు. ఎక్కడ ఉంది అని అంటే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనం చూస్తే అందులో యోబు గారు పునరుద్ధానానికి సంబంధించినటువంటి జ్ఞానమును పొందిన వాడై రాస్తున్నాడు. అప్పటికి ఆయనకు పునరుద్ధానం లేదు, కానీ ఆ పునరుద్ధానం ఆయన కూడా పొందుకుంటాడు అనే విషయాన్ని ఆయనే చెప్తున్నాడు. నా దేవుడు సజీవుడు, ఆయన సజీవుడు ఎలాగైతే ఉన్నాడో అదే సజీవుడును సజీవుడిగానే నేను చూస్తాను అనే విషయాన్ని మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, పునరుద్ధానము కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు మనం చూస్తే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం చూడాలి. మనం ఒకవేళ మరి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఒకవేళ చూసామనంటే ఆయన పునరుద్ధానం దేని గురించి మనం మరి అనుకోవాలా, దేని గురించి, ఏ విషయంలో, ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, మనము భూలోకంలో జీవిస్తున్నప్పుడే మనం ఆత్మ సంబంధమైనటువంటి పునరుద్ధానం ఎప్పుడైతే పొందుతామో, ఆత్మ సంబంధమైన పునరుద్ధానం అంటే ఏంటి? మరి వాక్యం ఏం చెప్తుంది దాని గురించి అని అంటే, మరి ఆదాము హవ్వలు మరి ఆదిలో ఏం చేశారు? ఒక పని చేసినారు. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. దానివల్ల ఏం జరిగింది వాళ్ళకంటే, మృత్యువు వారి వెంట వచ్చింది, వారిని తీసుకుపోయింది. ఎట్లాగా అంటే దేవుడు ఏం మాట ఇచ్చినాడు అంటే, నీవు ఆ పండు తిన్న దినమున నువ్వు చచ్చెదవు అన్నాడు. మరి అదే రోజు చచ్చారా అని అంటే చనిపోలేదు వాక్యం ప్రకారంగా. కానీ అలాంటప్పుడు దేవుడు అబద్ధికుడా, నువ్వు ఆ పండు తిన్న రోజున నువ్వు చనిపోతావు అన్నాడు. మరి వాళ్ళు చనిపోలేదే అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళు చనిపోయినారు అదే రోజు, అదే క్షణం. అంటే ఎట్లాగా? వారిలో సిగ్గు అనేది ఏర్పడింది. అప్పుడు దాకా సిగ్గు అనేది తెలియలేదు. పరిశుద్ధత కలిగి ఉంటిరి, దేవుని ఆత్మ పొందుకొని దేవుని ఆత్మతోనే ఉన్నారు. ఆయన వారిలో ఉన్నారు. మరి వారు ఆయనలో ఉండటానికి ప్రయత్నించలేదు ఎక్కువ కాలము. వారు తొలగి వెళ్ళారు. మరి ఏమైంది? ఆ పండు తిన్న దినమున చనిపోదురు అన్నప్పుడు చనిపోయినాడా లేదా అని అంటే చనిపోయారు. ఎడబాటు అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది. ఇది ఏదైనా తోట నుండి ఎడబాటు కలుగుట అనేది ఒక సాదృశ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఎడబాటును దేవుని యొద్ద నుండి వారు పొందారు. దేవుడు వచ్చి నివసించు స్థానము మరి ఏదైనా తోటగా ఒకవేళ చూసుకున్నట్లయితే అందులో నుండి తొలగించబడుట అని దేవునితో మనము మరి ఎడబాటు కలిగి ఉండటము అనేది మనం గుర్తించాలి. మరి ఈ ఎడబాటు పొందిన వారు ఎవరు? చచ్చిన వారితో సమానము. అది మనం గుర్తుంచుకోవాలి. మరి ఎక్కడ మనం దీన్ని చూస్తున్నామంటే 2వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనాలు చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మనం అపరాధములు చేశాము. ఆదాము అయితే ఆజ్ఞను వ్యతిరేకించి ఆయన అతిక్రమించాడు, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినాడు. ఆ పాపము చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నాము. నిజమే, మనం చచ్చిన వారమై ఉండలేదా అని ఆదాము ఒకవేళ ఆర్గ్యూ చేసి ఉండేవాడా అని అంటే చేసేదానికి ఆయన దగ్గర ఏం లేదు. ఆయన చెప్పినది కేవలం ఒకటే, నువ్వు ఇచ్చావు చూడు అని నాకు, ఆమె చెప్తే నేను చేశాను, లేకపోతే లేదు అని అన్నాడు. అంటే తన చనిపోయిన స్థితిని ఆయన ఎరిగాడు అనే విషయాన్ని మనం చూడాలి. దానికి భయపడిపోయినాడు. అసలైన శరీర సంబంధమైనటువంటి చావును కూడా కొని తెచ్చుకోవడానికి అదే కారణం. దేవునితో ఎడబాటు అంటే ఆత్మ మనలో ఇంకా ఉండదు. ఆత్మ లేకుండా కొంతకాలము మరి సౌలు రాజు ఏ విధంగా అయితే ఉన్నాడో, అంటే దేవుని ఆత్మ ఆయనలో నుండి వెళ్ళిపోయింది, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చింది. అంటే దురాత్మ ఉన్నప్పుడు కూడా కొంతకాలం ఉంటారు, పీడించబడి కొంతకాలమైన తర్వాత ఆత్మ పోతుంది, ప్రాణం పోతుంది, దేహము పూడ్చివేయబడుతుంది. అది
మనం గ్రహించుకోవాల్సింది ఇక్కడ మనం సంగతి ఏంటంటే, పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారమై ఉండగా, ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎలాగా? ఆయనకు పునరుద్ధానాన్ని కలిగించినటువంటి దేవుడు, మనకు అదే పునరుద్ధానాన్ని కలిగించాడు. ఆత్మ సంబంధమైనటువంటి మరి పునరుద్ధానం. ఆయన క్షమాపణ అనేది మనకిచ్చి, మీరు వాటి చేయు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా, అంటే మనం చనిపోయిన స్థితి ఏ విధంగా ఉండింది అనంటే, వాయుమండల ఆ! సంబంధమైన అధిపతి అనగా సాతాను, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటిమి. ఇది మనందరాన్ని గురించి మనం అనుకుందాం. వారితో కలిసి మనందరమును శరీరము యొక్క, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలె, అంటే చివరి వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనందరం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. మన చివరి మనిషి అనగా మనం దీంట్లో తీసుకున్నట్లయితే, క్రొత్త జీవితంలో వచ్చేంతవరకు చివరి మనిషి ఏ విధంగా ఉన్నాడు, మనలో ఉన్న మనిషి అనేది మనం గ్రహించుకోవాలి. ఆ పాపము మనల్ని ఏలుతూ వచ్చింది. ఆ పాపానికి దాసులంగా ఉండిపోయినాము, చచ్చిన వారమై ఉన్నాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు అనేది మనం గ్రహించుకోవాలి. క్రీస్తుతో కూడా పాపము నుండి విముక్తిని కలిగించి, ఆయన రక్తము ద్వారా పాపములు కడిగివేసి, ఇక తూర్పుకు పడమరకు ఎంత దూరమో మన పాపమును అంత దూరం చేసేసినాడు మనకు. అది మన విశ్వాసమును బట్టి వచ్చినటువంటి నిరీక్షణ, అదే మనకు రక్షణ. కానీ వచ్చిందని నమ్ముకుంటూ ఇంకా పాత జీవితంలో ఒకళ్ళు జీవించినట్లయితే అది అబద్ధము, అది సరైన జీవితం కాదు. మనం భ్రమలో ఉంటున్నట్లుగానే ఉంటుంది. ఒకవేళ పాపాన్నింటిని విడిచిపెట్టి దేవునిలో నడుస్తున్నామనంటే అప్పుడు చెప్పగలిగినటువంటి మాట, దేవుడు మనల్ని బ్రతికించాడు. అప్పుడప్పుడు కింద పడటం ఇన్ని జరగచ్చేమో, అందుకని నీతిమంతులు ఎన్నిసార్లైనా పడుతూ వస్తుంటారు, కానీ దేవుడు వాళ్ళని లేపుతాడనే విషయాన్ని మనం చూస్తాం. కానీ పడటం అనేది చనిపోవటానికి గుర్తు కాదు. పడుతూ ఉంటాం, లేస్తాం. పడి లేనటువంటి స్థితి వచ్చినప్పుడు అది చావుకు దగ్గరైన స్థితి, చావుకు తీసుకుపోయేటువంటి స్థితి. సరే, మరలా ఇంకొక మాటను గ్రహిస్తాం. మరి తప్పిపోయినటువంటి కుమారుని యొక్క విషయంలో తన సొంత తండ్రి మరి ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి, తను వెళ్ళరాని దేశంలోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టి, వేష సాంగత్యం చేసి, తన యొక్క పరిశుద్ధతను కోల్పోయి, ప్రేమను కోల్పోయి, మరి దౌర్భాగ్య స్థితి నుండి, దుర్మార్గపు స్థితి నుండి దరిద్రపు స్థితిలోకి వచ్చాడు. ఎప్పుడైతే పందుల పొట్టు తినేటువంటి పరిస్థితిలోకి వచ్చినాడో అప్పుడు గ్రహించి, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర సేవకులకు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండదు, నేను ఎంత తప్పు చేసినాను పనికిమాలిన వాడిని, నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళితే ఒకవేళ ఆయన క్షమిస్తాడా లేదా అని, అంటే క్షమించరా అని తప్పు నేను చేశాను, కానీ ఇక నేను కుమారుడిగా వెళ్ళటానికి నాకు అర్హత అయితే లేదు, కనీసము ఆ దాసులలో ఒకరినైనా ఆయన నన్ను గుర్తిస్తే, ఆ విధంగానైనా గుర్తిస్తే బాగుంటుందేనేమో ఆశపడ్డాడు, ఆలోచన చేశాడు. ఆ విధంగా వెళ్ళి ఈ విధంగా అడుగుతానని నిర్ణయించుకొని, సరే ఆయన ఒప్పుకుంటే ఒప్పుకున్నాడు, లేకపోతే లేదు, వెళ్తాను అనేసి వెళ్ళాడు, బయలుదేరినాడు. ఆ తండ్రి దగ్గరికి వెళుతూ ఉంటుండగా కొంచెం దూరంలో కనబడినప్పుడు తండ్రి తేరు చూస్తూ ఉన్నాడు. కుమారుడు వస్తున్నాడా లేదా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ కుమారుని చూసిన తర్వాత సంతోషించాడు. కిందికి పైనుంచి చూస్తూ కిందికి దిగి కుమారుని కొరకు రోడ్డు మీద మరి వేచి ఉంటున్నాడు. ఆ దారిలో నిలబడి
కుమారుడి దగ్గరికి రావటం నిర్ధారించుకున్న తర్వాత వెంటనే వెళ్ళి ఏం చేస్తాడు? అరే, నువ్వు ఇంతటి దుర్మార్గ పనులు చేసినావు, నా ఆస్తినంతా నాశనం చేసేసినావు, ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చినవరా అని అన్నాలా? అదే అని ఉండాలి కదా, కానీ అట్లా అనలేదే. కుమారుడు వచ్చి తండ్రి పోయి కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. కుమారుడు ఉండి ఒక మాట అంటాడు, నానా తండ్రి, నేను నీకు పరలోకానికి విరోధముగా పాపం చేశాను అని చెప్తాడు. నీకు పరలోకానికి నేను వ్యతిరేకంగా పాపం చేసి తిని క్షమించబడటానికి అర్హుడను గాను. నీ కుమారులలో నీ కుమారుడిగా ఎంచబడటానికి నేను అర్హుడును కాదు. నన్ను కుమారుడిగా ఎంచకుండా నీ పనివారులలో నన్ను కూడా ఒకనిగా ఎంచుకో అని ఆయన క్షమాపణ కోరుకుంటే అప్పుడు తండ్రి ఆయన చెప్తాడు. 24వ వచనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి, అందరూ కూడా. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఇది మన పరిస్థితి. ఎక్కడ ఏమి చేయాలనో అది చేయకుండా దౌర్భాగ్య స్థితిలో ఉండిపోయి దాంట్లోనే మనము మనిషిగా దైవరూపముగా మనల్ని చేసుకున్నాడు కదా, దాని నుండి మనం చనిపోయామనే విషయాన్ని మనం గ్రహించాలి. మనిషిగా ఎప్పుడైనాడో వాడికి చావనిది దొరికినది, వాడు దాన్ని సంపాదించుకున్నాడు. ఎవరు సంపాదించుకున్నాడు? మనిషి. దేవుడు ఏ విధంగా చేసినాడు మనిషిని? ఒకవేళ మనిషికి శరీరాన్ని మాత్రం అమర్స్తే, కానీ వాడిని ఏ విధంగా చేశాడు? ఆత్మరూపముగా దేవుని రూపంలో ఆయన చేసుకున్నాడు, దైవముగా చేసుకున్నాడు. మరి పోగొట్టుకునిందేంది? ఆ దైవత్వాన్ని, ఆ దేవుని రూపాన్ని దేవుడు మనకిస్తే దాన్ని పోగొట్టుకున్నాము. అది పోగొట్టుకున్న తర్వాతనే వచ్చినది సిగ్గు. అది గ్రహింపు అనేది వచ్చింది. తిన్న పండు ఏంటి అనేది తెలివి జ్ఞానమును తెలియపరిచేటువంటి పండును తిన్నారు. వాళ్ళకి ఏం తెలివి జ్ఞానం వచ్చిందంటే భూలోకానికి సంబంధించిన తెలివి జ్ఞానములు వచ్చాయి. సాతాను ఇచ్చాడు, ఆ మాట చెప్పి ఆకర్షించాడు. దానికి ఆకర్షితులై వారు దైవత్వము అనేటువంటి ప్రాణాన్ని పోగొట్టుకునేశారు. దేవుడిచ్చింది దైవ స్వరూపాన్ని, ఆయన పోలికనిచ్చారు. మనిషి ఏం పోగొట్టుకున్నాడు? మనిషిలో ఏది చనిపోయింది? దైవత్వం చనిపోయింది, దేవుని పోలిక చనిపోయింది, దేవునితో సహవాసం అనేది చనిపోయినది. అది ఇక్కడ మనకు జరుగుతుంది, మనం చూస్తున్నాం, మనం గ్రహించాలి. మన అపరాధములను బట్టి, పాపములను బట్టి, ఆజ్ఞాతక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము, అది పొందుకున్నాడు. ఆత్మ సంబంధ మరణాన్ని మనం ఎప్పుడో పొందుకున్నాము. కానీ ఎప్పుడైతే తిరిగి వచ్చాడో జీవంలోనికి వచ్చాడు. ఏంటి జీవంలోనికి వచ్చాడు అని అంటే సహవాసంలోనికి వచ్చాడు. దేవుని సహవాసంలోనికి మనం తిరిగి వెళ్ళటమే జీవంలోనికి వెళ్ళటము. జీవాన్ని విడిచిపెట్టాము అని అంటే చావు దగ్గరికి వెళ్ళాం, చనిపోయిన వారిగా ఉన్నాం. దేవుని దగ్గరికి మనసు మార్చుకుని ఎప్పుడైతే వెళ్తామో జీవములోనికి, జీవము దగ్గరికి, జీవనముకు కాదు, జీవము దగ్గరికి మరలా వెళ్ళాము అంటే పునరుద్ధానాన్ని ఆత్మ సంబంధముగా పొందుకున్నాము. ఆ ఆత్మ సంబంధంగా పునరుద్ధానం ఎప్పుడైతే పొందుకుంటామో శరీరం చనిపోయి తిరిగి లేచినప్పుడు ప్రభువును సరిగ్గా చూస్తాము, నేరుగా, ధైర్యముగా, సంతోషముగా, ఆనందముతో చూస్తాము. యేసుక్రీస్తు వారు వచ్చారు, నన్ను తీసుకుంటున్నారు, నేను ఆయన రాజ్యంలో నేను కూడా భాగస్థుడనై ఆయనతో పాటు రాజ్యాన్ని వేలుతాను ఆయన చెప్పిన రీతిగా అని సంతోషంతో తిరిగి లేస్తాం. ఆ నిరీక్షణ కలిగి ఉంటాము. ఆ నిరీక్షణ లేనటువంటి వారే చనిపోయినటువంటి వారు. అది మనం గ్రహించాలి.
చనిపోయిన వారమా, ఇంకా అదే స్థాయిలో ఉన్నామా, అదే స్థితిలో ఉన్నామా, లేక పరలోకంలో పౌరస్థితి ఎలాగ ఉంటున్నది, అది జీవం కలిగిన వారికే ఉంటున్నది. కాబట్టి ఆ స్థితిలోనికి మనం వచ్చామా మనం గ్రహించుకోవాలి. ఒకవేళ ఆ విధంగా ఉన్న నిర్ధారణ కలిగి ఉంటే అప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము అని అన్నప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. తర్వాత ఇంకా అవసరం ఉంటే మిగతాయి కూడా చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అని అంటాడు. పైనున్న వాటినే వెతకండి అన్నట్టు పైనున్న ఏమో మనకు తెలియదుగా. నీకు నాకు తెలుసా? మనకేమైనా తెలుసా? కానీ దేవుడు ఉన్నాడనే విషయం తెలుసు, ఆత్మ ఉన్నదనే విషయం తెలుసు. దేవుని యొక్క ఆత్మ ఆయన దగ్గరే ఉంటుంది, ఆయన ఆత్మ. కాబట్టి అది పైనుందా కిందుందా అది మనకు తెలియదు. దేవుడు చెప్పాడు పరలోకము నుండి దిగి వచ్చిన, అంటే అది పైన ఉంటే కిందికి దిగి రావటం అనేది జరుగుతుంది. సరే, యేసుక్రీస్తు వారు పరలోకం నుండి కిందికి దిగి వచ్చారు ఆత్మ రూపములో. ఆత్మ ద్వారా, ఆత్మ మూలంగా మరియమ్మ గారికి గర్భము దాల్చి వచ్చినాడు ఆమె గర్భం ద్వారా. సరే, మరి ఎవరిని వెతుకుతాము, దేన్ని వెతుకుతున్నాము అంటే ఇక్కడ ఎవరిని వెతుకుతున్నాము అనేది అంటే పైనున్న వాటినే అని అంటే ఆత్మ పైన ఉన్నది. ఒకవేళ మనం వేరేటి ఏమన్నా ఉన్నాయనంటే మన కొరకు ధనము లేకపోతే రాజ్యము అక్కడ సిద్ధపడి ఉన్నది. ఆ ధనము వేరు, ఇక్కడుండే ధనం కాదు. బంగారు వీధులు, మరి అక్కడ మన కొరకు బిల్డింగులు స్థిరపరిచేశాడు దేవుడు యేసుక్రీస్తు. వాటిని నేను కట్టడానికి వెళుతున్నాను, అక్కడ మీకు స్థలాన్ని సమకూరుస్తున్నాను అన్నాడు. సో పైన మనకి ఏముందో మనకి ఇప్పుడైతే తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం. కానీ వాటి విషయంగానే అక్కడ మీకు మొట్టమొదటిది ఏంటి అని అంటే నిత్య జీవము, మీకు అక్కడ సంతోషము, సమాధానము అన్నీ అక్కడ లభిస్తాయి. పూర్తి సంతోషము, దేవునితో దేవుని రాజ్యాన్ని ఏలేదానికి. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి తర్వాత తండ్రి తనయుడు ఏం చేస్తాడు? తండ్రి ఒకవేళ రాజు అయితే తన వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఏం చేస్తాడు తండ్రి అని అన్నప్పుడు? కానీ మన దేవునికైతే వృద్ధాప్యం అనేది లేదు, ఎప్పటికీ ఆత్మకు వృద్ధాప్యం అనేది ఉండదు. మనం అందరం ఏంటంటే ఎంతకాలమైనా కానీ కూడా మనం దేవుని యొక్క కుమారులంగానే ఉండిపోతాం, ఆయన అనుచరులంగానే ఉండిపోతాం, ఆయన కుమారులంగానే ఉండిపోతాం. ఇది మన యొక్క అనుభవం అయి ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఇదే ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనం గ్రహించుకోవాలి, ఉండబోయేది ఇది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటి ఇప్పుడు అని అంటే పైనున్న వాటిని, అంటే అక్కడ మన కొరకు ఏదైతే దేవుడు ఆయన రాజ్యంలో మన కోసం మనకు బాధ్యతలను మరి ఇచ్చి ఉన్నాడో, ఆత్మరూపంలో మహిమా శరీరం కలిగి దేవుని రాజ్యంలో మనం ప్రవేశపెట్టబడేటప్పుడు మనకు దేవుడు లిఖించాడో ఇది మనం అనుభవించబోతున్నాం అనేది ఒక దినం మనకు తెలుపుతాడు. మనం ఆయన ఆత్మలో లీనమైపోయినప్పుడు దేవుడు తెలిపేటువంటి రహస్యాలు చాలా ఉంటాయి. అందరికీ తెలుపుడు, నీకు తెలిపింది నాకు తెలుపుడు, నాకు తెలిపింది నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు కూడా. ఇది దేవుని ఆత్మకు సంబంధమైనటువంటి మరి ఒక జయోత్సాహాన్ని కలిగించేటువంటి ఒక పరిస్థితి మనలో కలుగబోయేది. మరి ఆ పరలోక సంబంధమైన వాటిని వెతకండి అని ఇక్కడ మరి వాక్యం చెప్తుంది. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, ఈ విషయం క్లియర్గా ఉంది. పైనున్న వాటి మీదనే కానీ, భూ సంబంధమైన వాటి మీదనే కానీ మనసు పెట్టకుడి. ఇక్కడ పైనున్న వాటినే వెతకండి అన్నాడు, పైనున్న వాటి మీదే కానీ అనే మాట ఇక్కడ మళ్ళా చెప్పాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు అని చెప్పి ఉన్నాడు. అంటే మనం దేనికి సంబంధించిన మనము పరసంబంధులము, ఈ లోక సంబంధులము కాదు. ఈ దినము కాకపోయినా ఏదో ఒక దినము మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. పరలోకం, మన లోకం ఇక్కడ లేదు, మన లోకం పరలోకము, దేవుని రాజ్యము,
దానిని మనం వెతకాలి. దాని కొరకు మనం కనిపెట్టుకోవాలి. దాని మీద మనం మనసు పెట్టుకోవాలి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనలో మనకంటే ముందు చనిపోయినటువంటి వారు ఏంటి అనంటే క్రీస్తుతో కూడా వారి యొక్క ఆత్మలు దాచబడి ఉన్నాయి. ఇప్పుడు మనము పాపము చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలిగితే, పాపం దగ్గరికి వెళ్ళకుండా, అప్పుడు ఏమనంటే మన జీవము బ్రతికుండగా చనిపోయిన తర్వాత కూడా ఏమవుతుంది అనంటే మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అది ఆల్రెడీ దాచేసాడు దేవుడు. మరి ఆ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళాలి అనేది మనం వాక్యం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు పరచబడుదురు. మనం ప్రత్యక్షమవుతాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన కనబడినప్పుడు మనము కూడా మహిమయందు కనబడతాం, ప్రత్యక్షపరచబడతాం. ఇది మనకున్నటువంటి ఆశీర్వాదం. ఇది మనకు దేవుడు కలుగు చేస్తున్నటువంటి నిరీక్షణ, ఆయన కుమారుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి మనం ఏం చేయాలా? అనగా మనము భూమి మీదనున్న మన అవయవములను, అంటే లోక సంబంధమైనటువంటి జీవితం, దాంట్లో మనకు కనబడుతున్నటువంటి జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశ, విగ్రహారాధనైనను, ధనాపేక్షనైనను చంపివేయాల. మనము బ్రతకాలి అనంటే శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనం చంపాలి. అందుకనే శరీరాన్ని చంపటానికి, ఆ శరీరమును బలపరుచుకుంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క పాప ప్రేరేపణయే మన మనసులో కూడా కలుగుతుంది. కాబట్టి ఆ శరీరాన్ని మనం చంపుకున్నట్లయితే ఇది వ్యర్థమైనది, ఇది బతికినది కాదు, చనిపోయినది నేను ఎప్పుడైతే చేస్తామో, నేను చనిపోయాను, నాలో క్రీస్తు బ్రతికున్నాడు, ఆ క్రీస్తే నన్ను బ్రతికింపు చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనలోకి రావాలి. అంటే నేను చనిపోయి బాప్తిస్మ మూలముగా కూడా మనం చెప్పగలిగిన మాట అదే. నన్ను నేను రిక్తునిగా చేసుకోవడం అంటే ఒట్టిగా చేసుకోవడం, నేను శూన్యము, నేను ఎవడిని కాను, నేను ఎవరికి సంబంధించిన వాడిని కాను, క్రీస్తుకు సంబంధించిన వాడును. నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అంటే నేను నాలో నేనే బ్రతికున్నటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. అంటే అబద్ధపు ఆలోచనే కలుగుతుంది అక్కడ. నిజంగా బ్రతికున్నామా లేదా అని అంటే లేదుగా. కాబట్టి నన్ను నేను చంపేసుకోవాలి. నా అనేటువంటి స్వభావాన్ని తీసేసుకుంటాం. ఆ స్వభావాన్ని తీసుకొని క్రీస్తును నా శిరస్సుగా ధరించుకొని వెళ్ళినప్పుడు, క్రీస్తు అనుచరునిగా నేను జీవిస్తాను. అదే పునరుద్ధానము అంటే నాలో కనబడేటువంటిది. ఇక ఎవరైనా క్రీస్తులో ఉన్నట్లయితే వారు నూతన సృష్టి, పాతవి గతించే, సమస్తమును కృతవాయని ఇదిగో అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏ విధంగా లేపబడినాడో మరి అదేవిధంగా మనం కూడా లేపబడ్డాము. లేపబడిన తర్వాత శిరస్సు క్రీస్తుగానే కనబడతాడు. క్రీస్తు చెబుతున్నట్లుగానే నడుచుకుంటాం. అది ఇతరులు చూస్తారు, వీడు క్రిస్టియన్ మాదిరిగా ఉన్నాడే, క్రీస్తు అనుచరుడి మాదిరిగా ఉన్నాడే వంటి సాక్ష్యము ఇతరుల ద్వారా కనబడాలి. అది మనం చెప్పనవసరం, ఇంకా నేను చెప్పుకోనవసరం, నేను క్రిస్టియన్ని, నేను చేసేటువంటి పనే చెప్పేసేయాలి. అది బ్రతికి ఉన్న వాని యొక్క రహస్యము, క్రీస్తులో ఉన్నటువంటి వాని యొక్క రహస్యము, పునరుద్ధాన శక్తి కలిగినటువంటి వాని రహస్యం అది. వాడంతా కూడా భూలోకంలో ఈ పోయినాయి అయిపోయినాయి. మరి యోబు గారు, అయ్యా నీ పిల్లలు చనిపోయినారు, నీ ఆస్తులు ఇట్లా పోయినాయి అట్లా పోయినాయి అంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ కలుగునుగాక అని నీవు నేను చెప్పగలమా? చెప్పటానికి చదివేశాం, ఎన్నోసార్లు చదివాము, ఆ మాట గుర్తులేక ఎన్నోసార్లు చదివిన దాన్ని బట్టి అది గుర్తున్నది. డైలాగ్ చెప్పమంటే చెప్పేస్తాం. ఒకవేళ డ్రామా ఉంది, అలాంటి డ్రామా చెప్పాలంటే డైలాగేగా చెప్పేస్తామేమో, కానీ నిజంగా చెప్పగలమా?
ఒకవేళ ఏదైనా పోగొట్టుకుంటే, ఎవరినైనా పోగొట్టుకుంటే చెప్పగలమా? యెహోవాకే మహిమ కలుగును గాక అని చెప్పగలమా? ఎవరైనా దొంగిలించినట్లయితే వాడిని తిట్టుకుంటాం గానీ, ఈ విధంగా చెప్పగలమా? లేదుగా. కానీ ఆ స్థితిలోకి రాగలిగితే పునరుత్థాన క్రీస్తు మనలో పునరుత్థాన శక్తిని మనం చనిపోక ముందుగానే ఇచ్చాడు. ఆ శక్తిని పొందుకున్న తర్వాత నిశ్చయత కలిగి మనం జీవిస్తాం. నిశ్చయత కలిగి జీవిస్తాం. నిశ్చింతగా జీవిస్తాం కూడా. మనలో ఇంక పాపపు శక్తి లేకుండా జీవిస్తాం. 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం గ్రహించినట్లయితే క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన మనలను పిలిచెను. ఎలాగా? ఏంటి అని అన్నప్పుడు ఆయన క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి మన దేవుడు ఏం చేసినాడు? క్రీస్తు వారి యొక్క మరణమును నిరర్ధకం చేసినాడు. అంటే శక్తి లేనిదిగా, మరణానికి శక్తి లేదు, దానికి బలము లేదు, దానికి అధికారం లేదు అన్నట్లుగా నిరూపించాడు దేవుడు. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అంటే పునరుద్ధానమును దానిలో కలుగజేసి, అక్షయత అంటే పునరుద్ధానం అంటే చావు లేనటువంటి జీవితాన్ని కలుగజేసి వెలుగులోనికి సువార్త మూలంగా తీసుకుని వచ్చాడు. ఇది దేవుడు చేసినటువంటి పని. దీనినే నీవు నేను పరిచయం చేస్తున్నాం లోకానికి. చేస్తున్నాము అనంటే సంతోషంతో దేవుని స్తుతించగలం. చేయట్లేదు అనంటే మనం గ్రహించి ఇక అలాంటి పనిని ప్రారంభిస్తే మంచిది. సమయం దేవుడు ఇంకా ఇచ్చాడు. ఈరోజు బ్రతికున్నామనంటే దేవుని కృప. ఆ పని చేయటానికి మనం ఇప్పుడు దాకా ఉపయోగించుకోలేదు సమయాన్ని, ఇకనైనా ఉపయోగించుకోవాలని దేవుడు ఆశిస్తూ ఆ సమయాన్ని మన ముందు పెట్టాడు. దయచేసి ఆ సమయాన్ని సద్వినియోగించాల్సిందిగా దేవుని పేరుట అందరినీ ఆశిస్తూ కోరుచున్నాను. అంతేకాకుండా ప్రియులారా, ఈ విధంగా దేవుని సంబంధులమై జీవించినట్లయితే, పరసంబంధులుగా జీవించినట్లయితే, లోకానుసారంగా జీవించకుండా పరిశుద్ధత కలిగి జీవించటానికి పూనుకున్నాము అంటే మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఒకటి, మనం దక్కించుకోనగలిగినటువంటి నిరీక్షణ. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకేమొచ్చింది? మనకొచ్చినటువంటి లాభం ఏంటి అనేది మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు వారిని ఎందుకు దేవుడు తిరిగి లేపినాడు అనగా మనం చూసాము ఆల్రెడీ. ఇప్పుడు చూస్తూ వచ్చింది అదే. ఆయన అది నిరర్ధకము చేశాడు. అంటే మరణాన్ని నిరర్ధకం చేయటానికి, దేవునికి మరణం మీద అధికారం ఉన్నది అని చూపించటానికి. ఇక్కడ మనం నిరీక్షించిన దానిని మనం దక్కించుకొనటానికి, మనకు శక్తినిచ్చేయడానికి, అది మనకు చూపించటానికి దేవుడు యేసుక్రీస్తు వారిని తిరిగి లేపినారు అనే మనం ఈ మాటలో గ్రహిస్తాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అంటే మనకు ఆ నిరీక్షణ వచ్చినట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైనా స్వాస్థ్యము అంటే మనం ఏది దక్కించుకుంటున్నాము? ఒక స్వాస్థ్యం, పౌరసత్వము. పరలోకములో పౌరసత్వము మనం సంపాదించుకోవడం, అదే మన స్వాస్థ్యం. అంతకు మించినటువంటి స్వాస్థ్యం అసలు లేదు. మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనల్ని కూడా జన్మింపజేశాడు యేసుక్రీస్తుతోటి. ఇది కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకు? యేసుక్రీస్తుతోటి మనల్ని కూడా లేపినాడు ఆత్మ సంబంధముగా. ఇప్పుడు శారీరకంగా ఇంకా మరణాన్ని అయితే పొందలేదు. పునరుద్ధానము, ఆ శరీర సంబంధమైన పునరుద్ధానం అనగా మహిమా శరీరమైన పునరుద్ధానము మనకు తర్వాత లబ్ధి అవుతుంది. ఎప్పుడు? మనం చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు.
భీకరుడుగా వస్తాడు. మరి దేవదూతలతో వస్తాడు, ఆర్భాట ధ్వనితో వస్తాడు. అప్పుడు మనం లేస్తాం. కానీ ఇప్పుడు ఆ అనుభవం ఉందా అంటే, చనిపోయిన స్థితిలో నుండి మనం లేపబడిన స్థితిలోకి వచ్చి అదే స్థితిలో మనం జీవిస్తున్నట్లయితే అది మనకు అర్థమవుతుంది. మృతులలో లేపబడిన ఎడల క్రీస్తుతో కూడా లేపబడలేదు బడని ఎడల, మృతులు లేపబడని ఎడల అంటే 1 కొరింథీలో 15వ అధ్యాయం 16, 17, 16, 17, 20 వచనాలు చదువుతున్నా. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు అంటే ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి మాట. అంటే యేసుక్రీస్తు ఇంకా లేపబడలేదు అనుకుంటున్నారా? అంటే మీరు లేపబడలేదు అంటే మీరు ఇంకా చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఒకవేళ అదే స్థితిలో ఉన్నారని అంటే మీ దృష్టిలో కాదు, మీ జీవితాలలో క్రీస్తు లేపబడలేదు. ఆయన క్రీస్తు లేపబడలేదు అంటే మీలో నిరీక్షణ అనేది లేదు, ఇక రాదు. ఆయనను ఎప్పుడైతే మీరు సొంతవాణిగా చేసుకుంటారో, ప్రభువుగా చేసుకుంటారో, ఏలినవాణిగా చేసుకుంటారో, దైవముగా దేవునిగా చేసుకుంటారో, అధికారముగా చేసుకుంటారో ఆ రోజు మనం గ్రహిస్తామన్నమాట. పాపము నుండి లేపబడతాము అనగా తర్వాత 17వ వచనం, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము కూడా వ్యర్థమే. ముందు చెప్పిన మాట ఏంటి? క్రీస్తు లేపబడలేదు. ఒకవేళ ఆయన లేపబడలేదంటే మీరు ఇప్పుడు దాకా విశ్వసించారు కదా, ఆయన ఆయన పునరుద్ధరణ, అదంతా వ్యర్థమైపోతుంది. అంటే గురుడితనంలో మీరు దేవుణ్ణి సేవించటానికి కుదరదు. మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తు లేచాడు అని మీరు చెప్పినారు అని అంటే దానికి అనుగుణంగా మీ జీవితాలు ఉండాలి. అంటే ఏంటి? పాపమునకు మీకు ఇంకా సంబంధం ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన మాట. మనందరము ఏకమై ఉన్నాము శరీరముగా, మనసునందు కూడా ఏకమై ఉండాలి. అది ఏ మనసు? క్రీస్తు మనసుకు ఏకత్వము మనలో కలిగి ఉండాలి. అనగా ఏంటి? పాపమునకు విరోధముగా ఉన్నాడు, పాపానికి విరోధిగా ఉన్నాడు, పాప సంబంధిగా కాకుండా నీతి సంబంధిగా దేవుడు యేసుక్రీస్తు వారు జీవించారు. అదే జీవితం మనం కూడా జీవించాలని ఆశిస్తున్నారు. అప్పుడు మనం చెప్పగలము. పాపములోనే ఉంటే మనం చెప్పలేము. పాపము నుండి బయటకు వచ్చినప్పుడే నేను పునరుద్ధానము కలిగిన జీవితాన్ని, అనుభవాన్ని కలిగి ఉన్నాను ఈరోజు అని చెప్పగలం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా మనందరికీ ముందు మరి యేసుక్రీస్తు వారు ముందుగా లేపబడి ఉన్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు ఏది కూడా ఒట్టిగా చెప్పలేదు, ఒట్టుటి మాటలు చెప్పరు. ఆయన ఏది కూడా, మరి పౌలు గారు కూడా వ్యర్థమైన మాటలు అయితే చెప్పలేదు ఎక్కడ కూడా. ఆయన దేవుని యుద్ధ నుండి ఏదైతే పొందుకున్నాడో ఆత్మ ద్వారా ఆ విషయాలను మనందరి ముందు పెడుతున్నాడు. మనం కూడా చాలా జాగ్రత్తగా వీటినన్నింటినీ గమనించి దీని ప్రకారంగా ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకొని మరి జీవించాలి. ఈ యొక్క మరి సమయాలలో మరి సమయం అనేది చెడ్డగా ఉన్నది, దినాలు చెడ్డవిగా ఉంటున్నాయి. సాతాను ఏ విధంగా తన యొక్క అధికారమును చూపించి, అంటే ఈ లోకంలో ఈ లోకాధికారి కాబట్టి అధికారమును చూపించి లేని అధికారాన్ని తీసుకుంటాడు, దక్కించుకునటానికి ప్రయత్నిస్తాడు. అతనికి ఇచ్చిన దాన్ని చేయడు. ఇప్పుడు ఉండేటువంటి రాజ్యాలు కూడా అలాగనే ఉంటున్నాయి. ఎక్కడ చూసినా కూడా అవినీతి ఆరోపణలు, అవినీతికరమైనటువంటి జీవితాలు ఎలాగ ఉంటాయంటే లేనిటువంటి దాన్ని దక్కించుకునే దానికి ప్రయత్నం. వారిది కానిది వారు దక్కించుకొని ఇతరులు దానిని దొంగిలించుకొని వారు ఏం చేస్తారు? వేరే ఎవరికి దక్కించాలనో వారికి అప్పచెప్పకుండా వారిది దొంగిలించి వారి మీదనే దౌర్జన్యమును కలిగించి వారిని సంహరించటానికి, అన్ని విధాలుగా వారిని నాశనం చేసేదానికి, ఇబ్బందులు పెట్టడానికి, బాధ పెట్టడానికి ప్రయత్నించెదరు అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి జీవితాలు కొనసాగుతున్నాయా లేవంటే ఇప్పుడు అన్నీ జరిగేదివే. కానీ మనము ఇంకనూ మృతులలో కూడా ఉన్నట్లయితే అదే జీవితాలు మనకు ఉంటాయి. మనం అదే అనుభవంలో ఉంటాం.
క్రొత్త అనుభవంలోకి రావటానికి అవకాశం లేకున్నట్లుగానే ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. మన దేవుడు అట్లా కాదు. ఆయనకు ఉన్నదానిని మనకు ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మన దేవుడు ఎట్లాంటి వాడు అని అంటే, ప్రభు అయిన మన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి, మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆయన మన కోసం నిర్మించాడు. దానికోసం మనల్ని కూడా నిర్మించుకున్నాడు. మన కోస మన కోసం దాన్ని చేశాడని కాదు, పరలోకాన్ని భూమిని ఆయన చేసుకున్నాడు. దానిని చేసుకున్న తర్వాత మరి దాన్ని మనము కూడా మరి అనుభవించటానికి మనల్ని కూడా తయారు చేసుకున్నాడు దేవుడు, సృష్టించుకున్నాడు. ఆయన ఒక్కడే ఎంజాయ్ చేయాలని కాదు. భూలోకాన్ని వీడిప్పుడు వరకు అయితే భూలోకంలోనే పరిమితం అయిపోయినాడు. వీడు కొంచెం మంచి అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత వీనిని మనము ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఆత్మ సంబంధమైనటువంటి జీవిగా ఉపయోగించుకోవాలి. వాడు ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా ఒకళ్ళు రావాలి అని అంటే భూలోకంలో వాడికి ఇచ్చినటువంటి ఆ యొక్క శరీరమును బట్టి శరీరానికి శరీరముగా వాడు అమర్చబడ్డాడు. వాడిలో నా ఆత్మను పెడుతున్నాను. శరీర జీవితంలో వాడు ఏ విధంగా జీవిస్తాడో చూసిన తర్వాత వాడు మృత్యువై తిరిగి లేచినప్పుడు, ఎప్పుడైతే ఇక నిత్య జీవంలోనికి వస్తాడో ఆ దినమున వాడు దానికి నిత్య జీవములోనికి ప్రవేశపెట్టులాగున వాడి జీవితముగాన భూలోకంలో ఉన్నట్లయితే అదే ప్రకారముగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని వాడికి ప్రాప్తిని కలుగు చేస్తాడు దేవుడు. అదే దేవుడి యొక్క ఆశ. ఆ విధంగానే తయారు చేసుకున్నాడు. దాన్ని బట్టే మనకు వచ్చినటువంటి పునరుద్ధానం. మనం చనిపోయినాము, ఆయన చంపడానికి చేయలేదు కదా. మనం బ్రతికి ఉండాలి ఎంతకాలమైనా కానీ, ఆయనతో కూడా మనం ఏలాలని, ఆయనకు మనమందరం సహకారులుగా ఉండాలనేసి మనల్ని ఆయన చేసుకుంటే, మనము పొరపాట్లు ఎన్నో చూసాం. ఆదాము మొట్టమొదటి ప్రారంభించాడంతే. ఇంకా ఎన్ని చేశాడనేది మనం పెద్ద లెక్కించుకోని అవసరం లేదు. ఏది రాయబడి ఉన్నదో దాన్ని బట్టి ప్రాముఖ్యంగా దాన్ని మాత్రం చూస్తాం. కానీ మనం ఏంటంటే ఒకదానికి ఒకటి యాడింగ్ చేసుకుంటూ పోతున్నాం. మసాలాలు టేస్ట్ ఉండదు. ఇక ఏదో కొద్దిగా మసాలా ఎంత మాత్రం వేయాలనో అంత మాత్రం వేస్తేనే మసాలా బాగుంటుంది బిర్యానీకి. దానికి మించింది వేస్తే ఆ రుచి పాడైపోతుంది. మన జీవితానికి పాడైపోయినటువంటిది. అంటే ఎంత మాత్రం చేస్తే అంత మాత్రమే అనేది కాదు పాపము. పాపం విషయంలో ఆ విధంగా చేయకూడదు మనము. కానీ ఆ పాపాన్ని యాడింగ్ చేసుకుంటూ పోతున్నాం. దాంతో ఆర్పేసేసి ఒకదాంతో ముగించుకునేసేసి పాప క్షమాపణ పొందుకొని చక్కగా జీవించినట్లయితే మన రుచికరమైనటువంటి జీవితంగా దేవుడు చేస్తాడు. కానీ ఆ రకంగా కాకుండా ఇంకా చచ్చిన స్థితిలోనే ఉండాలని చేస్తే లేదు. సాతాను మీద అధికారమును పొందుకొని సాతాను ఎదిరించేటువంటి శక్తిని దేవుడు ఇవ్వాలని ఈ పునరుద్ధాన బలాన్ని మనకు ఇచ్చాడు. కానీ మనం ఇంకనూ పాపంలో ఉన్నట్లయితే అది మనకు వర్తించదు. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం దాన్ని చూస్తాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఏం చేస్తుంది? బాప్తిస్మము మనల్ని రక్షిస్తుంది. ఎక్కడి నుంచి? చావు నుండి జీవంలోనికి తీసుకొని వచ్చి ఆ విధంగా మనల్ని రక్షిస్తుంది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. మనకేమనేది ఇస్తుంది అంటే నేను తప్పు చేయలేదు అనేటువంటి నిర్ధారణ కలిగి ఉండేటువంటి మనస్సాక్షిని మనకు ఇవ్వటానికి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారు దేనిని చేసుకొని జీవిస్తారు అంటే ఆయన నీతిని, ఆయన పునరుద్ధానాన్ని ఆధారముగా చేసుకొని, అంటే మనకు ఆయన మరణం ద్వారా అవినీతిని కొట్టేసేసి ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన నీతిని మనకు అమర్చి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా మనము మనస్సాక్షి కలిగి జీవించాలి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై అందరి మీద శక్తి పొందాడు. మరి ఇక్కడ ఉన్నాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎందుకని? నన్ను ఆయనతో చేర్చుకునేదానికి, దూతలతో చేర్చుకునేదానికి కాదు, మిగతా శక్తులతో చేర్చుకునేదే కాదు. మిగతా దూతలు, అధికారులు, ఇంకెటువంటి శక్తులైనా కానీ మనకంటే
తక్కువగా వారిని తక్కువ శక్తిగా చేశాడు. అందుకనే వారికంటే హెచ్చుగా మనం వెళ్తున్నాం. మనల్ని తీసుకొని వెళ్ళటానికి దగ్గరికి పెళ్లి కుమార్తెను తీసుకోవాలంటే ఊరేగింపుతోటి చక్కగా తీసుకొని వెళ్తారు. ఆ ప్రకారంగా తీసుకెళ్ళటం మేము. అపోస్తుల కార్యంలో మనం చూడాల్సింది ఇంకా కొంచెం సమయంలో మనం ముగిచ్చేస్తాం. ఏంటి అనంటే, ఎందుకని ఈ యొక్క పునరుద్ధానం మరలా మనం చూస్తే అపోస్తుల కార్యంలో మనం చూస్తాము 5వ అధ్యాయం 30, 31 వచనాలు. మీరు మ్రానున వ్రేలాడవేసిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మనం ఎవరినైతే మ్రాను మీద వేలాడదీసినామో, ఎట్లాగా మన పాపముల చేత మ్రాను మీదకు శిలువ మీదకు ఎక్కించామో మన పాపముల మూలంగా, ఆయనను మన పితరుల దేవుడు అనగా యెహోవా మరి ఆత్మదేవుడు ఆయనను లేపాడు. ఆత్మనిచ్చి ఇశ్రాయేలునకు మారు మనస్సు పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను, అంటే అధిపతిగా ఎప్పుడైనాడు? మరణం మీద ఆధిపత్యం కలిగినటువంటి దేవుడుగా యేసుక్రీస్తు వారిని చేశాడు. మరణం మీద ఆధిపత్యం, అధికారం ఆయనకు ఇచ్చాడు. అన్నిటికీ అధిపతిగా, అందరి మీద అధిపతిగా, రక్షకునిగాను కూడా, అంటే పాపులకు రక్షకునిగా దేవుడు ఆయనను చేశాడు. తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. యేసుక్రీస్తుని హెచ్చించున్నాడు. తన కుడి పార్శ్వంలో కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. ఆయనను లేపి, యేసుక్రీస్తుని లేపి, ఆయనకి శక్తినిచ్చి, అధికారం ఇచ్చి, బలమునిచ్చి, ఆధిపత్యమునిచ్చి, బాహుబలమును, దక్షిణ హస్త బలమును ఇచ్చి ఆయన హెచ్చించాడు. ఈరోజు రాబోయేటువంటి దినాలలో ప్రభు వారు వస్తారు. వచ్చినప్పుడు ఈరోజు వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఏంటంటే ఆయన ఎదుట నమస్కారం చేయాల. నీతి కలిగి జీవించుంటే మరి సంతోషంగా నమస్కరిస్తారు. లేదనంటే తల వంచుకుంటారు, సిగ్గుపడతారు, అవమానంతో ఉంటారు. హేళన చేసినటువంటి నోర్లు కదా, ఎగతాళి చేసినటువంటి మనసులు కదా, ఇతరులను ఇబ్బంది పెట్టినటువంటి జీవితాలు కదా, సిగ్గుపడతారు. ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అయిపోయినాయి అన్నీ. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, వాళ్ళు ఉపయోగించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మరి చివరి మాటగా ఎందుకని పునరుద్ధానం మనకు వచ్చింది అనేది మనం చూస్తాము అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూస్తే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. మన దాస్యపు ఆత్మ మనలో లేదిక. పాపమునకు దాసులం అనేటువంటి మాట మనకునింది. ఇప్పుడు ఆ దాస్యము నుండి పౌరసత్వము కలిగినటువంటి వారముగా ఉన్నాము. దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము. అది క్రీస్తు వారి ద్వారా. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని పిలుచుకునేటువంటి అధికారమును, హక్కును మనకిచ్చాడు. ఆ స్వాతంత్ర్యమును మనకిచ్చాడు దేవుడు. అందును బట్టే దేవుడిని మనం మొరపెట్టుకుంటున్నాము, అబ్బా తండ్రి, నాయనా, దేవా అనేసి. స్వాతంత్ర్యముడు దేవుడిచ్చాడు. 16వ వచనంలో మన దేవుని పిల్లలమని ఆత్మే మన ఆత్మతో, దేవుడితో మన ఆత్మతో, అంటే ఆయన ఆత్మ, మనం చచ్చిపోయి ఉంటే ఆత్మ పలికితే కూడా మనకు ఉండదు, మన దగ్గర స్పర్శ ఉండదు ఇక. కానీ మనలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే, దేవుడు అనేటువంటి ఆత్మ మనతో ఎప్పుడైతే మాట్లాడుతాడో, తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు రేపు. ఆయన సాక్ష్యం ఇవ్వటం బట్టే ఆయన వచ్చి లేపినప్పుడు మనం ఆయనతో కూడా ఆయన మనుషులంగా వెళ్ళిపోతాము. 17వ వచనం, మనం పిల్లలమైతే వారసులము. ఈ వారసత్వాన్ని మనం పొందుకునేదానికి, అనగా దేవుని వారసులము, దేవుని రాజ్యములో వారసులము, దేవుని ప్రేమకు వారసులము, దేవుని కృపకు వారసులము, దేవుని కనికరానికి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా
వారసులము. దేవుని వారసులమైతే క్రీస్తుతో కూడా మనం ఒకవేళ శ్రమను అనుభవించినట్లయితే, అందుకనే కష్టమును దేవుని కొరకు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మరి మనం ఆ యొక్క శ్రమను మనం తీసుకోగలిగినట్లయితే, క్రీస్తు వారు ఆ శ్రమ మూలంగా ఏది ఆయన మరి పొందుకున్నాడు అనంటే, అదే మనం కూడా పొందుకుంటాము అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంతటి మరి మాటలు దేవుడు మన కోసం లిఖించి ఉన్నాడు. ఈ పునరుద్ధానం ఇప్పుడుదేనా అంటే కాదు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడేనా అంటే కాదు. యేసుక్రీస్తు వారికంటే అంటే యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు అని చెప్తే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనకందరికీ తెలుసు. కానీ ఆయన భూలోకంలో వచ్చేదానికి ముందు పరలోకంలో ముందుగానే ఉన్నాడనే విషయం బైబిల్ చెప్పింది, మనం చదివినాము, మనకు తెలుసు కూడా. అంటే ఆయన భూలోకానికి వచ్చేదానికి ముందుగా ఆయన ముందు ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన కార్యములను మనం చూస్తాం. దేవుని యొక్క కార్యాలు ఎట్లాగా అంటే, రాజుల గ్రంథం మొదటి గ్రంథము 17వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే ఏలియా గారు చేసినటువంటి ఒక గొప్ప కార్యము, ఒక ఒక మనిషి ఒక చిన్న బిడ్డను మరణము నుండి బ్రతికిస్తాడు. తనకు ప్రాణమును దేవుడు ఇస్తాడు ఏలియా గారిని ఉపయోగించుకొని. ఇది మనం గ్రహించాలి. యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. చనిపోయిన బిడ్డ బ్రతికాడు. అంటే ఇది అప్పుడిప్పుడు ముందు నుంచి ఉన్నటువంటిదే పునరుద్ధానపు శక్తి. క్రొత్త విషయం ఏమీ కాదు, గ్రహించుకోవాలి. ఎలీషా గారి ద్వారా కూడా మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు మీరు తర్వాత చదవచ్చును. తర్వాత 2వ రాజుల గ్రంథములోనే ఏలియా గారి ద్వారా ఆయన శరీరమును బట్టి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడాలి. 13వ అధ్యాయం 21వ వచనం 2వ రాజుల గ్రంథం చూస్తే, కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, ఎలీషా సమాధిలో ఆ శవాన్ని ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా యొక్క శల్యమునకు తగిలినప్పుడు, శవానికి తగిలినప్పుడు ఏమైంది? అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అంటే దేవుని శక్తి ఎలాగుందంటే, దేవుని యొక్క ప్రవక్తుల యొక్క శవాలలో కూడా ప్రవక్తులకు కూడా మరి ఇచ్చాడు. ఇదే ఎలీషా ముందు కూడా ప్రార్థించినప్పుడు మరి చనిపోయినటువంటి వ్యక్తి మనం ఇదే 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా బాలుడు మరణమైనప్పుడు ఆ బాలుడికి తిరిగి జీవం వచ్చేదే మనం చూస్తాం. ఇక్కడ మరి ఈ ఎలీషా యొక్క శవానికి మనకు ఈ యొక్క ఈ ఎలీషా ప్రవక్త యొక్క శవానికి ఆ శవము తగిలినప్పుడు, శరీరానికి తగిలినప్పుడు ఆ శవానికి ప్రాణం వచ్చి అది శవంగా కాకుండా ప్రాణం ఉన్నటువంటి దేహముగా మారింది. దైవ బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి అయితే మనకు మొదటి నుండి తెలిసిన విషయమే. మరి అపోస్తలుడైన పౌలు గారు చేశారా లేదంటే ఆయన కూడా చేశారు. పేతురు గారు కూడా ప్రార్థన చేసినప్పుడు మరి బ్రతికిన వారు ఉన్నారు కదా, బ్రతికిన వ్యక్తి ఒకరు ఉన్నారు కదా. మరి పునరుద్ధానం అనేది యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి శక్తి, అది ఆయనలో ఉంది. ఆయన చెప్పిన మాట, దానిని ప్రాణమును తీసివేసుకొనుటకును దాన్ని తిరిగి దక్కించుకున్నటకు నాకు అధికారం ఉందని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే పునరుద్ధానమును నేనే అనే విషయం కూడా యేసుక్రీస్తు వారు ఆ స్త్రీతో చెప్పినారు. మరి ఈ విషయాన్ని గ్రహించినటువంటి వారముగా పునరుద్ధానపు జీవితాన్ని మనం ఏ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి పునరుద్ధానాన్ని మనం పొందుకొని చచ్చిన వారితో అంటే మన పాత స్థితితో ఎటువంటి సంబంధం లేకుండా మన జీవితాలను చివరి వరకు కొనసాగించి దేవునికి ఇష్టముగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన దివ్య సహాయాన్ని అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చినటువంటి ఒక సమయాన్ని బట్టి మీకు వందనాలు. అయినా పునరుద్ధానపు
మరి అంశాన్ని మా దగ్గర ఇచ్చి మాతో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈస్టర్ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నాయనా మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను మీరు ఇచ్చారు, మీకు వందనాలు. నాయనా ఇదే పునరుద్ధానపు శక్తిని మేము కలిగి ఉండి మా నిజ జీవితాల్లో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్లో కూడా మాకు మరణాన్ని ఏదైతే తీసుకొని వచ్చిందో ఆ పాపముతో మాకు పొత్తు ఇక లేక మేము మీ యొక్క జీవమును పొందుకొని మా తుది శ్వాస వరకు, చివరి శ్వాస విడిచేంత వరకు మేము మీలో జీవిస్తూ ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మేము మా జీవితాలను, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలను నాయనా వదలకుండా ఎడతెగక మీ యొక్క ఆశీర్వాదములు పొందుకుంటూ మా జీవితాలను కొనసాగించే కృపను దయచేయండి. ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి, ఆధిక్యతను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ దీని ఆశీర్వాదంతో మమ్మల్ని నింపవాలని, మీ కొరకు మమ్మల్ని మహిమకరంగా వాడుకోవాలని, నన్ను ఆ మాటలను ఇది నా మాటలుగా కాకుండా మీ మాటలను ఉపయోగించినటువంటి బిడ్డగా నన్ను దీవించి ఆశీర్వదించాలని, విన్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి మీ కృపలో భద్రపరచాలని, మీరు అక్కడి వరకు మమ్మల్ని అయినా మీ కొరకు కన్ను పెట్టుకునేటువంటి వారిగా మమ్మల్ని ఏర్పరచాలని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు మరొకసారి.